హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అనేది చెక్ చేసుకోండి. మనకు లూజ్ తక్కువైన క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ముందు ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు తీసుకోవాలి. మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, దేనికైనా మనం లెంత్ అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి పొడవు అనేది పెట్టుకోండి. నేనైతే ఒక 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ముందు హ్యాండ్ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక 5 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వచ్చి 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. లేదా 1.5 ఇంచ్ అయినా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఖర్చు అనేది ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకి సైడ్ ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 7 ఇంచెస్ అయితే ఒక లూజ్ అయితే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. విధంగా క్రాస్గా వస్తుంది మనకి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం సైడ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ ఎలా తీసుకోవాలి, ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలి మార్కింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చంక భాగం దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో మనకి క్లాత్ తగ్గుతుంది అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ పైన 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. రెండు జాయింట్ చేసినప్పుడు మనకి క్లాత్ తగ్గుతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఒక 2.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకొని అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి.
మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకు షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం కరెక్ట్గా మిడిల్కి కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ కొంచెం రౌండ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఈ విధంగా లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలి. మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి సన్నగా ఈ విధంగా తీసుకోండి. టూ లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం జాయిన్ చేసుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు మరిన్ని వీడియోస్ చూడాలని అనుకున్నట్లయితే ఫేస్బుక్ ఉంది, ఫాలో అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇంకా మీకు ఏదైనా నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయిన్ చేయడం చూపిస్తున్నాను. మీరు ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా క్లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఫోల్డింగ్ ఎలా చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని.